వాగ్దానాలకి వరి మొలకలొస్తాయా, ప్రమాణాలకి పెసరగింజలు కాస్తాయా అన్నట్టు నాలుక వాగిందల్లా నిజమైపోతుందా ఏంటి? అక్క, దేనికైనా టైం రావాలి. ఒక్కసారి టైం గనక వచ్చిందా ఎవ్వరు ఆపాలి అనుకున్నా జరిగేది ఎవ్వరూ ఆపలేరు. అభి, ఈ ఇంట్లో నీకిదే చివరి రోజు. అయినా ఇంకా ఇంట్లో ఉండగలనని, రాహుల్ ప్రేమని పొందగలనని కలలు కంటున్నావా అభి? చెప్పానుగా, టైం వస్తే ఎవ్వరూ దేన్ని ఆపలేరని. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదభి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వే దగ్గరుండి నాకు రాహుల్కి పెళ్లి చేస్తావని, అక్షింతలు చల్లి మరీ ఆశీర్వదిస్తావని. ఓడిపోయానని ఒప్పుకొని రాహుల్ జీవితం నుండి, ఈ కుటుంబం నుండి వెళ్ళిపోతావని ముందే చెప్పాను కదా. చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. గడువు తీరిపోగానే గడప దాటి అడుగు బయట పెట్టాల్సిందే. ఈ రోజు గడిస్తేనే కదా గడువు తీరేది. ఈ 6 రోజుల్లోనే జరగంది ఈ ఒక్క రోజులోనే జరిగిపోతుందేమోనని ఆశపడుతున్నావా అభి? మరీ ఇంత దురాశ పనికి రాదభి. నీ ఆరటం చూస్తూ ఉంటే ఎండిపోయిన చెట్టుకి ఏకదాటిగా నీరు పోసి పువ్వులు పోయించేద్దాం అన్నట్టుంది. ఆశకైనా ఆరాటానికైనా కాస్త హద్దుండాలి. ఆఖరి నిమిషంలో కూడా ఏదో అయిపోతుందని తెగ ఉబ్బలాట పడుతున్నట్టుంది అభి. నిజాన్ని నమ్ముకున్నప్పుడు, నిజాయితీగా నడుచుకున్నప్పుడు ఆఖరి నిమిషం కూడా అవకాశమే అవుతుంది. ఏమో, గడువు తీరేలోపు ఆ అవకాశం నాకు రావచ్చేమో. అయ్యో అభి, ఏ కథలోనైనా సరే నిజాన్ని నిజాయితీని నమ్ముకుంటే ఓడిపోవడం తప్ప గెలుపనేది సాధ్యం కాదు. ఒకవేళ పద్ధతిగా గెలవాలని ప్రయత్నించినా ఆ గెలుపు కథ ముగిసిపోయే సమయానికి జరుగుతుంది. ఈలోపు కథలో ఎన్నో మలుపులు, ఎన్నో మార్పులు. నువ్వు గెలిచిన గెలుపు ఆఖరికి నీకు కూడా పనికి రాదు. పొరపడుతున్నావు కేతన. రావణాసురుడు సీతని ఎత్తుకెళ్లి తాత్కాలికంగా రాముడిపై గెలుపు సాధించాడు. కాని చివరికి రావణాసురుని హతమార్చి సీతని దక్కించుకున్న రాముడే గెలిచాడు. రాముడి గెలుపు రావణాసురుడు లాంటి మహారాక్షసుణ్ణే వధించింది. లోక కళ్యాణానికి కారణమైంది. నీతిగా నిజాయితీగా పోయేవాళ్ల గెలుపు అగ్నిగోళం లాంటిది. అది మంచి వాళ్ళకి మంచి చేస్తుంది, చెడ్డవాళ్లని దహించి పారేస్తుంది. బహుశా నా గెలుపు కూడా అలాగే ఉండిపోతోంది. గుర్తుంచుకోండి. చూసారా చూసారా అవి ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందో. అంటే అది ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తున్నట్టే అనిపిస్తుంది. కేతనా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇన్ని రోజుల్లో జరగలేనిది ఈ ఒక్క రోజులోనే ఎలా జరిగిపోతుంది? ఏమి చేయలేకపోతున్నాను అనే బాధలో ఏదేదో మాట్లాడుతుంది అభి. నువ్వు కంగారు పడకు. నో, అభి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నాకెక్కడో తేడా కొడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నాకు ఐరేంద్ర మాటలో నిజమే అనిపిస్తున్నా
కేతన భయంలో కూడా అర్థముందనిపిస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మెదడులో ఏ ప్లానింగ్ ఉందో ఎవరికి తెలుసు? ఏంటి వదిన నువ్వు కూడా? కేతన ఏదో అనవసరంగా కంగారు పడుతుందంటే తన భయానికి ఇంకా ఆజ్యం పోస్తావేంటి? ఇది ఊరికేనే పడుతున్న కంగారు కాదు, ఖచ్చితంగా అభి ఏదో చేస్తుందనే భయంతో వచ్చిన కంగారు. విషయం పెళ్లి వరకు వచ్చింది. ఈ పెళ్లి కాస్త అయిపోతే రాహుల్ని నన్ను ఇంకెవ్వరూ వేరు చేయలేరు. కానీ ఈలోపే అభి ఏదైనా పుల్ల పెట్టిందనుకో, ఆ పుల్ల వల్ల మాకు జరిగే పెళ్లి ఆగిపోయిందనుకో, మళ్ళీ కథ మొదటికొస్తుంది. ఐరేంద్రి, అయినా అభిని బయటికి పంపించే ప్లాన్ ఏదో ఉందని చెప్పావు కదా, ఆ ప్లాన్ ఏదో ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సరే అయితే నువ్వన్నట్టే చేద్దాం. వదిన, వేదవతి పెద్దమ్మ అడిగితే మేమిద్దరం గుడికెళ్ళామని చెప్పు. కాసేపట్లో వచ్చేస్తాము. బాగుందమ్మా, బాగుంది. ప్రతి దాంట్లోనూ నన్ను ఇరికించేయండి. అందరూ ప్రశ్నలు అడిగినప్పుడల్లా సర్దుకోలేక సమాధానాలు చెప్పలేక నేను కింద మీద పడాలి. అబ్బా వదినా, ఈ మాత్రం దానికే అంత భయపడిపోతావెందుకు? ఇన్ని రోజుల్లో నువ్వు సంపాదించిన అనుభవం ఇంతేనా? ఇలా అడగ్గానే అలా అబద్ధం చెప్పేయాలి, అర్థమైందా? సరే సరే, త్వరగా వెళ్ళొచ్చేయండి. ఈలోపు ఏదోలా మేనేజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సరే కేతన, పద. భగవంతుడా, ఒక్కసారి తొందరపడి రాహుల్ విషయంలో తప్పు చేశాను. వాడికిష్టం లేకపోయినా అభిన్ తీసుకొచ్చి పెళ్లి చేసి వాడి జీవితం పాడవడానికి తొలిమెట్టు వేశాను. ఇప్పుడు నా తప్పుని సరిదిద్దుకోవాలి. రాహుల్కి ఇష్టమైన జీవితాన్ని వాడికివ్వాలి. అందుకే రాహుల్కి నచ్చిన వాడి చిన్ననాటి స్నేహితురాలు కేతనని రాహుల్కిచ్చి పెళ్లి చేద్దామనే నిర్ణయానికొచ్చాను. ఈ నిర్ణయం ఖచ్చితంగా రాహుల్ జీవితాన్ని మారుస్తుంది. వాడికి సంతోషకరమైన జీవితాన్నిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆలస్యం చేయకుండా రాహుల్కి కేతనకి ఈరోజు పెళ్లి చేయబోతున్నాను.